పశ్చిమాసియాలో 39 రోజుల తర్వాత శాంతి పవనాలు వీచాయి. హర్మూజ్ జలసంధిని తెరవకుంటే ఇరాన్ నాగరికతని నాశనం చేస్తారన్న ట్రంప్, తగ్గేది లేదన్న ఐఆర్జీసీ ఎట్టకేలకు 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ నెల 10న ఇరు దేశాల మధ్య పాకిస్తాన్లో జరిగే చర్చలను బట్టి తుది ఒప్పందం కుదరనుంది. తాము ప్రతిపాదించిన 10 అంశాలకు అమెరికా అంగీకరించిందని ఇరాన్ చెబుతుండగా అగ్రరాజ్యం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. ఈ క్రమంలో కాల్పుల విరమణకు సంబంధించి అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్తో అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలికంగా తెరపడింది. అమెరికా, ఇరాన్ 2 వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇరాన్ విదేశాంగ మంత్రి అరాక్చి సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ ఒప్పందం కుదిరేందుకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్, ఇరు దేశాల మధ్య తుది ఒప్పందం కోసం తమ దేశంలో శుక్రవారం నుంచి చర్చలు జరుగుతాయని ప్రకటించింది. ఈ చర్చల్లో పాల్గొనేందుకు ఇరాన్ అంగీకరించింది. కాల్పుల విరమణను తమ విజయంగా ప్రకటించుకున్న టెహ్రాన్ ఈ 2 వారాల పాటు హర్మూజ్ జలసంధిని తెరుస్తామని తెలిపింది. సాయుధ దళాల సమన్వయంతో జలసంధి నుంచి రాకపోకల్ని నియంత్రిస్తామన్న ఇరాన్ అక్కడ ప్రయాణించే ఓడల నుంచి సుంకాలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది. యురేనియం శుద్ధి కొనసాగిస్తామని పట్టుబడుతోంది. పశ్చిమాసియాలోని అన్ని స్థావరాల నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది. యుద్ధం కారణంగా జరిగిన నష్టానికి పూర్తి పరిహారం చెల్లించాలని కోరింది. ఇరాన్పై ఉన్న అన్ని ఆంక్షల్ని ఎత్తివేయాలని, బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్, భద్రతా మండలి తీర్మానాల్ని రద్దు చేయాలని పేర్కొంది. విదేశాల్లో స్తంభింపజేసిన తమ ఆస్తుల్ని విడుదల చేయాలని కోరుతోంది. ఈ మేరకు 10 అంశాల ప్రణాళికను ప్రకటించిన ఇరాన్ భద్రతా మండలి తీర్మానం ద్వారా ఆమోదించి చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తోంది. 10 అంశాల ప్రణాళికను అమెరికా ఆమోదించిందని, ఈ నెల 10న జరిగే చర్చల్లో వీటిపై చర్చిస్తామని పేర్కొంది. అటు ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం ప్రపంచ శాంతికి అతిపెద్ద రోజుగా ట్రంప్ అభివర్ణించారు. హర్మూజ్ జలసంధిలో పెరిగిన ట్రాఫిక్ ను క్రమబద్దీకరించడంలో అమెరికా సాయం చేస్తుందన్నారు. ఇది మధ్యప్రాచ్యానికి స్వర్ణయుగం కావచ్చని పేర్కొన్నారు. అయితే హర్మూజ్ లో అమెరికా పాత్రపై ఖచ్చితమైన వివరాల్ని వెల్లడించలేదు. చాలా సానుకూల చర్యలు ఉంటాయన్న ట్రంప్ భారీగా డబ్బు సంపాదించవచ్చని తెలిపారు. ఇరాన్ తన పునర్నిర్మాణ ప్రక్రియ ప్రారంభించవచ్చన్నారు. ఇరాన్ పాలనలో మార్పును స్వాగతించిన ట్రంప్ ఆ దేశంతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఇరాన్ ప్రతిపాదనల్లో అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందని తెలిపారు. అయితే ఇరాన్లో యురేనియం శుద్ధి కార్యక్రమాలు జరగవని తేల్చెప్పారు. ఇరాన్కు సుంకాలు, ఆంక్షల నుంచి ఉపశమనం కల్పించడంపై చర్చిస్తున్నామని తెలిపారు. ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. శాంతి సమయంలో హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా యుద్ధ నౌకలు మోహరించి ఉంటాయని తెలిపారు. ఇరాన్లోని భూగర్భ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసిందన్న ట్రంప్ అక్కడ అణు వ్యర్థాల్ని వెలికితీసి తొలగిస్తామన్నారు. అటు హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే నౌకల నుంచి సుంకాల వసూలును గల్ఫ్ దేశాలు ఆమోదించకపోవచ్చని సమాచారం. ఈ నెల 10న జరిగే చర్చల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ మద్దతు ఇచ్చింది. కానీ లెబనాన్లోని హెజ్బొల్లాపై మాత్రం పోరాటం ఆగదని ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇప్పటి వరకు అందిన వివరాల ప్రకారం ఇరాన్లో 1900 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లెబనాన్లో 1500 మందికి పైగా మృతి చెందారు. 10 లక్షల మంది నిర్వాసితులయ్యారు. 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్లో 11 మంది సైనికులు సహా 23 మంది చనిపోయారు.